హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదిరిపేష్ వారు రాష్ట్ర రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయంటే రైతు భరోసా డబ్బులు, రుణమాఫీ డబ్బులు ఎంత లోపు వస్తున్నాయి తెలుసుకున్న ముందు, ఎప్పుడు వస్తున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ని ఎకరాల కొంతమందికి రద్దు అవుతున్నాయి, మరి ఎందుకు రద్దు అవుతుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను యూఎస్ఏ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. రాష్ట్ర రైతులందరికీ ఆదిరిపేష్ శుభవార్త. రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాల వరకు అయితే 10 ఎకరాల లోపు అయితే మీకైతే పడుతున్నాయి. కొన్ని జిల్లాల వరకు అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయండి. కొంతమందికి పడకపోయినా ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదా, మళ్ళీ అయితే ఖచ్చితంగా అయితే మీకైతే వస్తాయి. మీరు రాళ్ళు రప్పలు లేకుండా భూమిని అయితే సాగు చేయాలి, అలాగైతేనే డబ్బులు అయితే పడతాయి. మరి 15,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసాకి అయితే ఖర్చు చేశారండి మన ప్రభుత్వం. 15,000 కోట్లు అయితే మీకు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా వేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరైతే 5 నుంచి 8 ఎకరాల వరకు అయితే వేస్తామని చెప్పడం జరిగింది, 10 ఎకరాల లోపు. అలాగే సాగు అయితే చేయండి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకైతే పడుతున్నాయండి, 1,00,000 లోపు అయితే పడుతున్నాయి. కొంతమందికి మొదటి లిస్టులో మీకైతే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదని కంగారు పడే అవసరమే లేదండి. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ 1,00,000 లోపు అయితే వేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అయితే వేస్తాము. 1,00,000 లోపు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వేస్తాం. తర్వాత 2,00,000 వరకు అయితే మాఫీ చేస్తామనేసి చెప్పడం. గోల్డ్ లోన్ రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి, గోల్డ్ లోన్స్ అంటే ఏం లేదని క్రాప్ లోన్స్ రుణమాఫీ. ఇక మీరందరూ ల్యాండ్ పాస్బుక్లు అయితే దగ్గర పెట్టుకోండి. కొన్ని జిల్లాల వారికి అయితే 42,000-50,000 అయితే పడ్డాయి. కొంతమందికి పడలేదు, కంగారు పడే అవసరం లేదు. ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా అయితే మీ పేరు అయితే వస్తుందని ప్రతి ఒక్కరైతే కంగారు పడే అవసరం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి, ఈకేవై చేసుకోవాలి. ల్యాండ్ పాస్బుక్లు అయితే దగ్గర పెట్టుకోండి. మరి భూ పట్టా పాస్బుక్ దగ్గర పెట్టుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.